తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ దారుణంగా నష్టాల్లో కూరుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ సంక్రాంతి సీజన్లో మునుపెన్నడూ లేని విధంగా టీఎస్ఆర్టీసీ 340 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించింది. 50 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. డైనమిక్ ఫేర్ సిస్టమ్ పేరుతో వసూలు చేసిన అదనపు ఛార్జీలతో ఆర్టీసీకి సిరుల పంట పండింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీకి లాభాల పంట పండింది. సంక్రాంతి పండగకి ఊళ్ళకి వెళ్లేవారు, తిరిగి వచ్చే వాళ్లతో గత 18 రోజుల్లో 50 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దాంతో ఊహించని విధంగా ఆర్టీసీ 340 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించింది. గత ఏడాది ఇవే 18 రోజుల్లో ఆర్టీసీ ఆదాయం 245 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్ ఇప్పుడు టీఎస్ఆర్టీసీకి కొత్త జీవితం ఇచ్చిందని అంటున్నారు. మహిళలకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది ప్రభుత్వం. అయితే పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ నడిపిన ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు జీరో టికెట్ అనుమతించారు. మహిళలు బస్సుల్లో వస్తుంటే వారి భర్తలు, కుటుంబ సభ్యులు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే పరిస్థితి ఉండదు. అందుకే వాళ్ళు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించారు. కేవలం ఎక్స్ప్రెస్ బస్సుల ద్వారానే ఆర్టీసీకి ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రాలేదు. పండుగ సీజన్ సందర్భంగా నడిపిన సూపర్ లగ్జరీ గరుడ బస్సుల్లో డైనమిక్ ఫేర్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. దాంతో ఆర్టీసీ ఆదాయం బాగా పెరిగింది. అంటే ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటే తక్కువ ఛార్జీలు, రద్దీగా ఉన్న టైంలో ఎక్కువ ఛార్జీలను వసూలు చేసింది. ప్రైవేట్ ట్రావెల్స్తో పోలిస్తే డైనమిక్ ఫేర్ తక్కువే ఉండడంతో ఎక్కువ మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించారు. గత దసరా సందర్భంగా కూడా ఇలాంటి సిస్టంతోనే ఆర్టీసీకి బాగా సంపాదించింది. జనవరి 17, 18 తేదీల్లో టీఎస్ఆర్టీసీకి 45 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు 101% నమోదైంది. గత ఏడాది ఇదే నెలలో 17వ తేదీ నాటికి సమకూరిన ఆదాయం కంటే ఈసారి 92 కోట్ల రూపాయలు అదనంగా వచ్చినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.